వీళ్ళందరూ ఆ పార్టీ నుంచి పార్టీకి వచ్చిన క్యాండిడేట్స్. ఇంకా ఈ పార్టీలో మిగిలింది ఒక ఎంపీ, ఒక మినిస్టర్. సో నా గెస్ ప్రకారం వీడి నెక్స్ట్ టార్గెట్ పక్కాగా ఎంపీనే. సార్, వాడి నెక్స్ట్ టార్గెట్ ఎంపీ మనోహర్ గారని నా అనుమానం. సార్ ఇప్పుడు ఎక్కడున్నారు? సెక్యూరిటీ లేకుండా ఒక్కరే గెస్ట్ హౌస్ కి వెళ్ళారు సార్. వాట్? సెక్యూరిటీ లేకుండా ఒక్కనే వెళ్ళారా? షిట్! కానిస్టేబుల్స్ లేపండి అతన్ని. ఏమైందయ్యా? ఏమైంది? లోపల మా సార్ని చంపేస్తున్నాడు సార్. అసలు నువ్వు ఎవర్రా? నీకేం కావాలరా? కానిస్టేబుల్స్ మీరిద్దరు వెనకాల డోర్ ఉందేమో చూడండి. మీరందరూ ఇటు వెళ్ళండి రా. ఏమి అడిగినాను ఇచ్చేదవా? ఒక పక్క ప్రాణాలు పోతుండే అడిగింది ఇవ్వకుండా ఎలా ఉంటాన్రా? నాకు ఈ నిజాం రాజ్యం మొత్తం కావాలి. ఇచ్చేదవా? నిజాం రాజ్యమా? అదెక్కడుంది? ఏం మాట్లాడుతున్నావురా? నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాన్రా, నన్ను వదిలేరా. సార్ ఇక్కడ డోర్ ఉంది సార్. కానిస్టేబుల్స్ పగలగొట్టండి. నీ కళ్ళల్లో చావు కళ బహు ముచ్చటగా కనిపిస్తుంది మిత్రమా. ఆ కళ్ళకి నా కత్తి తోడైతే ఎలా ఉంటుంది మిత్రమా? మెంటలీ డిజార్డర్ అని తెలిసిన తన కొడుకు కోసం ప్రొఫెసర్ సంభవి నాయకర్ ఇవన్నీ దగ్గరుండి చేయిస్తున్నారని కోర్టు ప్రొఫెసర్ కి జీవిత ఖైదు శిక్ష. తన కొడుకు మానసిక పరిస్థితి బాగోలేనందున ట్రీట్మెంట్ అందించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటిదాకా ఒక కేసు కూడా ఓడిపోయిన ఏసీపీ దామోదర్ ఈ కేసు కూడా సాధించారు. నమస్తే సార్. మీ ముగ్గురు చాలా హెల్ప్ చేశారయ్యా. థ్యాంక్స్ ఎ లాట్. పర్లేదు, ఇప్పుడే దాకా వచ్చాను సార్. మీ ముగ్గురు ఫోన్లు వీడి దగ్గర ఉన్నాయి, తీసుకోండి. అలాగే సార్. ఏంట్రా అర్థం కాలా? ఇట్రా. ఇతనా సార్? ఇది మాత్రం బాగా అర్థం అవుద్దిరా. ఎలా పదండి. సార్ మన నెక్స్ట్ కేసు ఏంటి సార్? ఏంటి అంత హుషారుగా ఉన్నావు రత్నం? అంటే కేసు సక్సెస్ఫుల్ గా పూర్తయిపోయింది కదా సార్, అందుకే సార్. అయితే ఓ పని చేయి సార్, క్షత్రియ ఫుడ్ నుంచి లంచ్ తెప్పించు, అందరికి ట్రీట్ ఇద్దాం. అలాగే సార్. సార్ ఏంటి రమేష్ అంత హడావుడిగా ఉన్నావు? సార్ ఎంపీ మనోహర్ గారు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. మార్నింగ్ 7 o'clock అతని బాడీని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. రత్నం పద. మనోహర్ గారు డెడ్ బాడీ చూడొచ్చా? ష్యూర్ సార్. బాడీ మీద మాత్రం ఏదో అనుమానాస్పద గుర్తులున్నాయి సార్. ఇంకెక్కడైనా దెబ్బలు తగిలినాయా? వీపులో తగిలాయి సార్. బాడీ తిప్పండి. ఇవి ఎలా తగిలినాయి? నో క్లూ సార్. ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరికినాయా? లేదు సార్, దొరకలేదు. ఆ బాడీని చూస్తే మాత్రం నాకెందుకో కొన్ని అనుమానాలు ఉన్నాయి సార్.